హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో భూమి ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో భూమి ఇల్లు లేకుండా ఉంటారో అటువంటి పేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలను వారి ఖాతాలో వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో అసలు ఈ 12,000 రూపాయలు అనేవి ఎప్పుడు వేయబోతున్నారు, ఎలా వేస్తారు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే సొంత ఇల్లు లేదా సొంత భూమి అనేది లేకుండా ఉంటారో అటువంటి పేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున వారి ఖాతాలో వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఈ 12,000 రూపాయలు అనేవి ఎవరికైతే తెలంగాణలో సొంత ఇల్లు లేదా సొంత భూమి అనేది ఉండదో అటువంటి పేదలకు మాత్రమే వేయడం జరుగుతుంది. అలాగే సొంత భూమి ఇల్లు లేని పేదల్లో కూడా కొంతమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారికి ఈ పథకం వర్తించదు. ఎవరి దగ్గర అయితే సొంత రేషన్ కార్డు అనేది ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంటే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ సంవత్సరానికి 12,000 రూపాయలు వారి ఖాతాలో వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణలో భూమి ఇల్లు లేని పేదలకు ఇచ్చే 12,000 రూపాయల పథకాన్ని ఈ నెల అంటే డిసెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎవరైతే భూమి లేని పేదలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఈ 12,000 రూపాయలను 2 విడతల్లో పేదల ఖాతాలో వేయడం జరుగుతుంది. అలాగే ఈ పథకానికి ప్రత్యేకించి ఎవరో కూడా అప్లై చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే రీసెంట్ గా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే అని చేపట్టారు కదా. ఈ సర్వే ద్వారా తెలంగాణలో ఎవరికైతే సొంత భూమి లేదా ఇల్లు అనేది లేదో అటువంటి వారందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసిన తర్వాత ఈ 12,000 రూపాయలను ప్రజల ఖాతాలో వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.